హలో ఫ్రెండ్స్, నమస్తే. సునీత కుకరీ షో హెల్దీ హోమ్ ఫుడ్కి తిరిగి స్వాగతం. ఇవాళ మీకు నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకరణ, ఏ పూజ చేయాలి, ఏ పూలతో ఏ నైవేద్యం పెట్టాలి, ఏ స్తోత్రం పఠిస్తే మంచిది, ఇవన్నీ ఈ వీడియోలో మీకు కవర్ చేస్తాం. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు కంప్లీట్గా ఈ వీడియో చూసేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, చివరి వరకు. ఎందుకంటే ఏ రోజు ఏ అలంకరణ అనేది లాస్ట్ వరకు ఉంది కాబట్టి ఈ వీడియోలో ప్లీజ్ దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. రెడ్ కలర్ నుండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు ఇలాంటి రకరకాల వీడియోస్. నవరాత్రుల్లో మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి కాబట్టి ఆ రోజు బాలత్రిపుర సుందరి దేవిగా శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ మనందరికీ దర్శనమిస్తున్నారు. అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం పరవాన్నం, పాయసం, తేనె. అమ్మవారిని నీలం రంగు చీర ధరింపజేయాలి. అమ్మవారిని తెలుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచిది. శ్రీ బాలత్రిపుర సుందరి స్తోత్రం పఠిస్తే మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీని పెంచేలా చేస్తుంది. అంతేకాదు ఈ వీడియో చివరిలో మనం దసరా ఎందుకు జరుపుకుంటాం అనేది కూడా మీకు కథ వివరిస్తాం. నవరాత్రుల్లో మనకి ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండటం కోసమే ఈ వీడియో మీకోసం రెడీ చేశాం. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు ఇలాంటి వీడియోస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. నవరాత్రుల్లో రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ విధియ నాడు శ్రీ గాయత్రీ దేవిగా మనందరికీ దర్శనమిస్తున్నారు అమ్మవారు. అమ్మవారికి పెట్టే నైవేద్యాలు దద్దోజనం, పెరుగన్నం. కాషాయ రంగు వస్త్రం ధరింపచేయాలి. కనకాంబరాలతో పూజించాలి. అమ్మవారిని ఓం భూర్భువ స్వః తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోధః ప్రచోదయాత్ అనే స్తోత్రాన్ని పఠిస్తే జ్ఞానం, చదువు ఆ శ్లోకం కూడా మీకు ఇక్కడ ప్రజెంట్ చేశాం. మూడవ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవిగా మనందరికీ దర్శనమిస్తున్నారు. అమ్మవారికి లేత గులాబీ రంగు చీర ధరింపచేయాలి. అమ్మవారికి నచ్చిన నైవేద్యం పరమాన్నం, పాయసం. ఇవి రెండు నైవేద్యాలు పెడితే మనందరికీ ధన్యధాన్యాలు కొరత లేకుండా చేస్తారు. అంతేకాదు అమ్మవారిని లేత గులాబీ రంగు పూలతో పూజిస్తే చాలా మంచిది. అమ్మవారిని అన్నపూర్ణాష్టకంతో పూజిస్తే చాలా మంచిది. అన్నపూర్ణాష్టకం ఇక్కడ వీడియోలో ప్రజెంట్ చేశాం. నవరాత్రుల్లో నాలుగవ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు శ్రీ మహాలక్ష్మీదేవిగా మనందరికీ విజయవాడ దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారికి నచ్చిన నైవేద్యం బొబ్బట్లు, పులిహోర, నిమ్మకాయ పులిహోర పెట్టడం మంచిది. ఎరుపు రంగు పూలతో లేదా లేత గులాబీ పూలతో లేదా కమలం పూలతో పూజిస్తే చాలా మంచిది. అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి స్తుతి స్తోత్రం, సహస్రనామ స్తోత్రంతో పూజిస్తే అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి. నవరాత్రుల్లో ఐదో రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు శ్రీ మహాచండీదేవిగా మనందరికీ దర్శనమిస్తున్నారు. అమ్మవారిని ఎరుపు రంగు చీరలతో, ఎరుపు రంగు పూలతో నైవేద్యాలు డ్రై ఫ్రూట్స్ కానీ, పరవాన్నం కానీ, తేనె కానీ పెడితే మనందరికీ అదృష్టం కలిసొస్తుంది. ఆశ్వయుజ శుద్ధ షష్ఠి ఆరో రోజు శ్రీ సరస్వతీదేవిగా మనందరికీ అమ్మవారు దర్శనమిస్తున్నారు. మూల నక్షత్రం కావడంతో అమ్మవారికి ఇష్టమైన రోజు. ఆ రోజు గనక అల్లం గారెలు లేదా నార్మల్ గారెలు, బెల్లం, పాయసం ఇవి నైవేద్యాలు పెట్టి అమ్మవారిని సరస్వతి స్తోత్రంతో పఠిస్తే చాలా మంచిది. ఏడో రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా మనందరికీ దర్శనమిస్తున్నారు. అమ్మవారికి బూరెలు, పులిహోర, ఎరుపు రంగు పూలు లేదా పసుపు రంగు పూలు పూజించాలి. అమ్మవారిని శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం, అష్టోత్తరంతో పఠిస్తే మంచిది. ఎనిమిదవ రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు దుర్గాదేవిగా మనందరికీ దర్శనమిస్తున్నారు. ఆ రోజు గుమ్మడికాయ, బెల్లం పంతులు గారికి దానం ఇస్తే చాలా మంచిది. ఎరుపు రంగు పూలతో పూజించాలి. పులగం, పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. శ్రీ దుర్గా స్తుతి పఠించడం చాలా మంచిది. తొమ్మిదవ రోజు రెండు అలంకారాలు ఉన్నాయి. ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు మహిషాసుర మర్దిని దేవిగా దర్శనమిస్తారు. గారెలు, పులిహోర నైవేద్యం పెట్టాలి. ఎరుపు రంగు పూలతో పూజించాలి. మహిషాసుర మర్దిని స్తోత్రంతో పఠించాలి. నవరాత్రుల్లో చివరి అలంకరణ శ్రీ రాజరాజేశ్వరి దేవిగా మనందరికీ దర్శనమిస్తారు. అదే రోజు అమ్మవారికి మీకు తోచిన నైవేద్యాలు పెట్టచ్చు. పూలు అయితే ఏ రకం పూలతోనైనా పూజించవచ్చు. అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి అష్టకంతో పూజించాలి. ఇలా అన్ని రోజులు నవరాత్రులు భక్తితో పూజిస్తే మనకి ఖచ్చితంగా అమ్మవారు విజయం చేకూరుస్తారు.
దసరా కథ మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు సంహరించారు. అదే రోజున రాముడు రావణాసురుడిని సంహరించిన రోజు అంటారు. ఈ వీడియోలో ఏ రోజు ఎలా పూజ చేయాలనేది మీకు కవర్ చేశాం కదా. సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత కుకరీ షో.